मैडम जी चल जाएंगे ప్లీజ్ నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి నేను చెప్పేది వినండి ఓకే నటించండి నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇలా నటించానంటే ఒకరోజు మా ఆయన డాక్టర్ని తీసుకుని ఇంటికి వచ్చాడు సార్ ఒక్క నిమిషం కూర్చోండి సార్ మా ఆవిడతో మాట్లాడేసి వస్తాను నగేష్ సార్ నీకు పెళ్లి అయిందా అయింది సార్ ఈరోజు మా పెళ్లి రోజు సార్ ఓహో అందుకేనా ఉదయం నుంచి నీ మకం వెలిగిపోతా ఉంది సినిమాకి వెళ్దాం అనుకున్నా రెడీ అయి ఉంటారు ఇప్పుడు అవ్వదు సాయంత్రం వెళ్దామని చెప్పొద్దాం అనుకున్నా అవునా సార్ ఫస్ట్ టైం మా ఇంటి దాకా వచ్చారు పైగా ఈరోజు మా పెళ్లి రోజు పాయసం చేసి ఉంటుంది వచ్చి తినిపోండి సార్ ఇంకోసారి వస్తాలా నగేష్ పెళ్లి రోజు ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా సార్ మరి మొహమాటం పెట్టేస్తున్నావు సరి పదా రండి సార్ ఇంద్రజ ఏమండి మా సారింట్లో ఫ్యామిలీ డాక్టర్ నమస్కారం అండి నమస్తే ఒక్క నిమిషం నగేష్ సార్ ఇంత అందమైన భార్యతో ఈ చిన్న ఇంట్లో ఉంటున్నావా అదేం మాట సార్ భార్య అందంగా ఉంటే బంగ్లా వస్తుందా పిచ్చోడ నీ భార్యను చూసిన తర్వాత పెద్ద బంగ్లా కారు ఉంటే బాగుంటుందని అనుకున్నంత మాత్రాన ఎలా వస్తాయి సార్ నేను చెప్పినట్లు చేస్తే వస్తుంది మనిషికో 10,000 కాదు లక్షలా కాదు కోట్లు రా సార్ ఏం చేయాలో చెప్పండి సార్ నేను ఇప్పుడే చేస్తాను సార్ నువ్వేం చేయక్కర్లేదు నీ భార్యతో చేయిస్తే చాలు నా భార్యతోనా తప్పు చేయించను చిన్న నాటకం ఆడితే చాలు అంటే రఘుపతి మందుకు బానిస కాబట్టి మందులో ఉన్నప్పుడు టైం చూసి ఇంటికి తీసుకునిరా నీ భార్యను రఘుపతితో చనువుగా ఉన్నట్లు నటించమను ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు ముందా ఏదోని బయటికి పంపించు నగేష్ కోట్ల రూపాయలు ఇంటి తలుపు తడుతున్నాయి నీ భార్యను ఒప్పించి తలుపు తెరిపించు లేదంటే ఇదే తట్టా పుట్ట వస్తాను ఇంద్రజ ఏంటి డాక్టర్ చెప్పింది విన్నావుగా మళ్ళీ ఏంటి అంటావేంటి నేను అలా నటించను నిన్ను ఆయన పక్కన పడుకోమని చెప్పాడా నటించమనేగా చెప్పాడు నటించు నటించలేను నన్ను భార్య అనుకున్నావా బజార్దాన్ అనుకున్నావా నువ్వేమన్నా అనుకో నాకు డబ్బు కావాలి కష్టపడి సంపాదించు నన్ను కష్టాల్లో పెట్టి సంపాదించద్దు ఏంటి మాట్లాడే కొద్ది మాటలు పెంచుతున్నా డాక్టర్ చెప్పినట్టు ఆస్తి మన చేతికొచ్చే వరకు నటించాల్సిందే అలా ఆ రోజు తర్వాత మందు తాగిన రఘుపతి గారిని మా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి కార్ రిపేర్ అని నగేష్ బయటికి వెళ్ళిపోయాడు ఆ క్షణం జరగకూడని తప్పు జరిగిపోయింది ఆ తప్పు సరిదిద్దుకోవాలని తాళి కట్టి రఘుపతి గారి ఇంటికి తీసుకొచ్చారు ఆస్తి మీద కన్నేశారు ఓకే కానీ హత్యలెందుకు చేస్తున్నారు డాక్టర్ గారు మా అత్తయ్యని డాక్యుమెంట్స్ అడిగారట ఇవ్వనని చెప్పి ఎక్కడున్నాయో కూడా చెప్పకుండా మొండికేసినందుకే మాటా పెరిగి డాక్టర్ మా అత్తయ్యని చంపేశాడట డాక్టర్ నగేష్ మాట్లాడుకుంటుంటే విన్నాను అదే పల్లవి బర్త్డే రోజు